హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్నటువంటి 6 డిఏ బకాయిల చెల్లింపులకు సంబంధించి తాజా సమాచారం అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం అధికార కాంగ్రెస్ ప్రభుత్వం మరియు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల యుద్ధం పతాక స్థాయికి అయితే చేరుకుంది. అంటే ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు మరియు కార్మికుల సమస్యల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి తీరును నిరసిస్తూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు తన్నీరు హరీష్ రావు గారు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. హైదరాబాద్లోని ఖైరతాబాద్లో ఉన్నటువంటి హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బి ప్రధాన కార్యాలయం వద్ద నిర్వహించినటువంటి గ్రేట్ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది కాలంలోనే రాష్ట్రంలోని లక్షలాది మంది ఉద్యోగులను, కార్మికులను నమ్మించి గొంతు కోసేసిందని, వారి ఆశలపై నీళ్లు చల్లి ఘోరంగా మోసం చేసిందని అయితే మండిపడ్డారు. రాష్ట్ర పరిపాలనలో కీలక పాత్ర పోషించే వర్గాలను విస్మరించడం వల్ల ప్రభుత్వం తన మనుగడకే ప్రమాదం ఏర్పడుతుందని అయితే ఆయన హెచ్చరించారు. హరీష్ రావు గారు ప్రధానంగా ప్రస్తావించిన అంశం ఉద్యోగుల కరువు భత్యం డిఏ. దేశంలో ఏ ఇతర రాష్ట్రంలో కూడా లేని విధంగా తెలంగాణలో ఏకంగా 6 డిఏలను పెండింగ్లో పెట్టడం అనేది అత్యంత దారుణమని ఆయన ఆరోపించారు. సాధారణంగా పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఉద్యోగులకు కొనుగోలు శక్తిని కాపాడటానికి ఇచ్చే ఈ యొక్క కరువు భత్యాన్ని నిలిపివేయడం అంటే వారి కుటుంబాల ఆర్థిక పరిస్థితిని దెబ్బతీయడమేనని ఆయన వివరించారు. ఈ ఒకేసారి 6 డిఏలను పెండింగ్లో ఉంచటం వల్ల ఉద్యోగులు ప్రతి నెల వేల రూపాయల ఆదాయాన్ని అయితే కోల్పోతున్నారని, ఇది వారి పట్ల ప్రభుత్వానికి ఉన్నటువంటి వివక్షకు నిదర్శనం అని చెప్పేసి ఆయన దుయ్యబట్టారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇన్ని డిఏలు పెండింగ్ ఉండటం రాష్ట్ర చరిత్రలోనే ఇది ఒక మానవీయ మచ్చగా అయితే మిగిలిపోతుందని అయితే ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం అయినటువంటి జూన్ 2వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొత్త వేతన సవరణ కమిటీ పిఆర్సీ నివేదికపై లేదా ఫిట్మెంట్ పై ఏదైనా కీలక ప్రకటన చేస్తారని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగులు, ఉపాధ్యాయులు 1000 కళ్ళతో ఎదురు చూశారు. కానీ ఆ శుభదినాన కూడా ఉద్యోగుల ఊసే ఎత్తకపోవడం వారిని తీవ్ర నిరాశకైతే గురి చేసిందని హరీష్ రావు గారు అయితే పేర్కొన్నారు. ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలను గాలి కొదిలేసి ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఉద్యోగులను పట్టించుకోకపోవడం ప్రభుత్వం అసమర్థతకు పరాకాష్ట అని ఆయన విమర్శించారు. పిఆర్సీ ప్రకటన లేకపోవడం వల్ల ఉద్యోగుల జీతాల పెంపు ప్రక్రియ నిలిచిపోయిందని, దీనివల్ల వేలాది మంది పదవి విరమణ పొందే ఉద్యోగులు కూడా భారీగా నష్టపోతున్నారని ఆయన వివరించారు. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జలమండలిలో తాము తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలను ఈ సందర్భంగా హరీష్ రావు గారు అయితే గుర్తు చేశారు. జలమండలిలో ఎలాంటి లంచాలు లేకుండా, అవినీతికి తావు లేకుండా పారదర్శక పద్ధతిలో ఉద్యోగుల క్రమబద్ధీకరణ చేశామని, అర్హులైన వారికి పదోన్నతులు కల్పించామని అయితే ఆయన ధీమాగా చెప్పారు. నాడు ఉద్యోగుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేశామని, కానీ నేడు పరిస్థితి పూర్తిగా మారిపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చెందారు. ఇప్పుడు ప్రతి చిన్న పనికి కూడా ఉద్యోగులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వస్తోందని, అధికారుల వేధింపులు పెరిగిపోయాయని అయితే ఆయన ఆరోపించారు. కార్మికుల పట్ల కూడా ప్రభుత్వం అత్యంత ఉదాసీనంగా వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. ఏడాది క్రితం పటాన్ చెరువులోని సికాచి పరిశ్రమలో బాయిలర్ పేలి చనిపోయినటువంటి దురదృష్టకర సంఘటనలో బాధితులకు ₹1,00,00,000 పరిహారం ఇస్తామని అప్పట్లో ప్రభుత్వం హామీ ఇచ్చిందని, కానీ ఏడాది గడిచినా ఇప్పటి వరకు ఆ కుటుంబాలకు ₹1 కూడా అందలేదని అయితే ఆయన మండిపడ్డారు. చనిపోయిన కార్మికుల కుటుంబాలు రోడ్డున పడితే కనీసం కనికరం కూడా లేని ఈ యొక్క ప్రభుత్వం కార్మిక పక్షపాతి అని ఎలా చెప్పుకుంటుందని ఆయన ప్రశ్నించారు. ఇది కేవలం ఒక సికాచి పరిశ్రమ కార్మికుల సమస్య మాత్రమే కాదని, రాష్ట్రంలోని అసంఘటిత రంగ కార్మికులందరి పరిస్థితి కూడా ఇలాగే ఉందని అయితే ఆయన ఆరోపించారు. అంతేకాకుండా జీహెచ్ఎంసీ, ఆర్టీసీ, సింగరేణి వంటి కీలక సంస్థల్లో పనిచేసి లక్షలాది మంది కార్మికులను ఈ ప్రభుత్వం పూర్తిగా వంచిందని హరీష్ రావు గారు అయితే ఆగ్రహం వ్యక్తం చేశారు. 6 నెలలు గడుస్తున్నప్పటికీ కనీసం పీఆర్సీపై ముందడుగు పడకపోవడము ప్రభుత్వ వైఫల్యానికి నిలువెత్తు నిదర్శనమని ఆయన అన్నారు. ఎన్నికల సమయంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని, సింగరేణి కార్మికులకు
కార్మికులకు లాభాల్లో వాటాలు పెంచుతామని చెప్పిన మాటలు ఏమయ్యాయనైతే ఆయన నిలదీశారు. సో, ప్రభుత్వం ఇప్పటికైనా తన మొండి వైఖరిని వీడి పెండింగ్‌లో ఉన్నటువంటి 6 డీఏలను వెంటనే విడుదల చేయాలని, కొత్త పీఆర్సీని ప్రకటించి కార్మికుల ఆశలను నెరవేర్చాలనైతే హరీష్ రావు గారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో బీఆర్ఎస్ పార్టీ ఉద్యోగుల పక్షాన నిలబడి పెద్ద ఎత్తున ఉద్యమిస్తుందని చెప్పేసి కూడా ఆయన హెచ్చరించారనమాట. సో, ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం 6 డీఏలను పెండింగ్‌లో పెట్టడం ఉద్యోగులకు చేస్తున్నటువంటి అన్యాయంగా పేర్కొన్నారు. అలాగే జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నాడు పీఆర్సీ గాని లేదా ఏదో ఒక ప్రకటన వస్తుందని ఎదురుచూసిన ఉద్యోగులకు ప్రకటన లేకపోవడంపై నిరాశ చెందారు. పటాన్‌ను సికాచి పరిశ్రమ బాధితులకు ₹1,00,00,000 పరిహారం హామీ అమలు కాలేదు ఇంకా అని గుర్తు చేశారు. గత బీఆర్ఎస్ పాలనలో జలమండలిలో లంచాలు లేకుండా ప్రమోషన్లు ఇచ్చామని హరీష్ రావు గారు గుర్తు చేశారు. జీహెచ్ఎంసీ, ఆర్టీసీ, సింగరేణి కార్మికులను ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది అంటున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ జలమండలి గేట్ సభలో హరీష్ రావు గారైతే తీవ్ర విమర్శలు చేశారు. సో, దీనిపై మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ ద్వారా అయితే తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.